ఇది 90s స్టోరీ. అనగనగా ఒక అందమైన ఊరిలో రాజీ, లల్లి అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. రాజీ 7th క్లాస్ చదువుతుండేది. లల్లి 6th క్లాస్ చదువుతుంది. కానీ వాళ్ళ స్నేహం మాత్రం ఒకే క్లాసు లాంటిది. ఎప్పుడూ కలిసి ఉండేవారు. ప్రతిరోజు స్కూల్కి ఇద్దరూ కలిసి వెళ్ళేవారు. ముందుగా రాజీ రెడీ అయ్యి లల్లి ఇంటికి వెళ్ళేది. లల్లి ఆలస్యం అవుతుంది, తొందరగా రా అని పిలిచేది. అయిపోయింది, వచ్చేస్తున్నా రాజీ అని బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చేది. ఇద్దరికి 2 సైకిళ్ళు ఉండేవి. ఆ సైకిల్ మీద పక్కపక్కనే స్కూల్కి వెళ్తూ సైకిల్ బెల్ మోగిస్తూ మాట్లాడుకుంటూ ఆనందంగా వెళ్ళేవారు. ఎవరి క్లాస్కి వారు వెళ్ళిపోయేవారు. స్కూల్లో మధ్యాహ్నం లంచ్ టైంలో ఇద్దరు ఒకే చోట కూర్చుని భోజనం చేసేవారు. రాజీ అమ్మ చేసిన కూర కొంచెం లల్లికి, లల్లి అమ్మ చేసిన కూర కొంచెం రాజీకి అలా మార్చుకుని తినడం వాళ్ళకి చాలా ఇష్టం. ఒకరోజు సాయంత్రం స్కూల్ అయిపోగానే మబ్బులు కమ్ముకున్నాయి. ఇంటికి బయలుదేరేసరికి భారీ వర్షం మొదలైంది. బ్యాగులు తడవకూడదు అని రాజీ చెప్పింది. ఇద్దరు తమ బ్యాగులకు ప్లాస్టిక్ కవర్లు కట్టుకున్నారు. వాళ్ళ తలల మీద కూడా చిన్న కవర్లు వేసుకున్నారు. వర్షం మరింత బలంగా పడుతుంది. రోడ్డు మీద నీళ్లు చేరాయి. కానీ వాళ్ళిద్దరూ తమ తమ సైకిళ్ళ మీద జాగ్రత్తగా తొక్కుతూ నవ్వుకుంటూ వెళ్ళేవారు. నీళ్లు చిమ్మి బట్టలు తడిచినా వాళ్లకు కోపం వచ్చేది కాదు, ఆనందంగా అనిపించేది. ఇంటికి వెళ్ళి బ్యాగు, సైకిళ్ళు ఇంటి దగ్గర పెట్టేసేవారు. ఆ తర్వాత లల్లి ఇంటి ముందే చిన్న కాలువ ఉంది. ఇద్దరూ కలిసి ఆ కాలువ దగ్గరికి వెళ్ళి చల్లని నీటిలో కాళ్ళు ముంచి చిన్నగా స్నానం చేసేవారు. ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుని ఇంకా నవ్వుకునేవారు. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వేడివేడి భోజనం చేసి హోంవర్క్ పూర్తి చేసేవారు. సాయంత్రం మళ్ళీ బయటకు వచ్చి వాళ్లకు చాలా ఇష్టమైన టీచర్ ఆట ఆడేవారు. ఈ ఆటల్లో రాజీ, లల్లి ఇద్దరూ టీచర్లే, మొక్కలు విద్యార్థులు. శబ్దంగా కూర్చోండి పిల్లలు అని లల్లి నవ్వుతూ చెప్పేది. రాజీ కూడా కర్ర పట్టుకుని హోంవర్క్ చేశారా పిల్లలు అని అడిగేది. మొక్కలను మెల్లగా తాకుతూ చదువు చెప్తున్నట్లు అనుకునేవారు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఊరి పిల్లలందరూ కలిసి దాగుడు మూతలు ఆడేవారు. ఆ నవ్వులు, ఆటలు, వర్షపు జ్ఞాపకాలు అన్నీ కలిసి ఒక అందమైన జ్ఞాపకం అయ్యింది. ఆ రోజులు ఎంత సంతోషంగా గడిచాయో. కాలం గడిచింది. రాజీ, లల్లి ఇద్దరు పెద్దవాళ్ళయ్యారు. కానీ వాళ్ళ కలిసినప్పుడు ఇప్పటికీ అదే జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటారు. ఎందుకంటే వర్షంలో తడిచిన ఆ రోజులు, కలిసి తిన్న ఆ భోజనం, ఆ ఆటలు వాళ్ళ స్నేహాన్ని జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకాలుగా మార్చాయి.